హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ ఆఫీసర్గా డ్యూటీలో జాయిన్ అయి సెల్వా చేత నిజాన్ని బయట పెట్టించి ఝాన్సీని అరెస్టు చేసిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై అలానే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇంకా స్వర అయితే నళినిని కలుసుకోవడంతో నళిని అయితే జరిగింది చెప్తుంది. ఇక స్వర రోషిణిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇదంతా ఎవరు చేసుంటారు, ఇలా జరగడానికి కారణం ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరొక వైపు బాబీ అయితే తన తల్లి గురించే తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అమ్మా, నువ్వు నిజంగానే చనిపోయావేమో అని ఎంతగానో బాధపడ్డాను. పక్కింటి వాళ్ళు అలాంటిదేది జరగలేదని చెప్పిన తర్వాత కొంచెం నాకు ఆనందంగా ఉందమ్మా. నేను ఎలాగైనా నిన్ను కలుసుకుంటానమ్మా. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. నిన్ను చంపిన వాడి మొహం నాకు గుర్తుంది. నేను పెద్దవాణ్ణి అయిన తర్వాత వాణ్ణి కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసులకి అప్పగిస్తానమ్మా. నేను నిన్ను ఎలాగైనా కలుసుకుంటాను అంటూ బాబీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన చేతిలో ఉన్న లాకర్ అయితే గుర్తుకు వస్తుంది. ఈ లాకర్లో ఏముందో తెలుసుకుంటానమ్మా, ఈ లాకర్ నేను ఓపెన్ చేస్తాను అంటూ ఇక బాబీ అయితే లాకర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సెల్వా అయితే వస్తూ ఉంటాడు. ఇక కైల అయితే బాబీకి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో బాబీకి అయితే లాకర్ ఓపెన్ అవుతూ ఉండగా సెల్వా అయితే వస్తాడు. ఇక సెల్వాని చూసిన బాబీ అయితే కంగారుగా ఇక పైకి లేచి పక్కనైతే దాక్కుంటాడు. ఏంటి, వంట అయిందా అంటూ ఇక అనంగానే, వంట నీకెవరు చేస్తారు, నేను వండుకుంటున్నాను అంటూ కైల అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి, కన్న తండ్రినైనా నాకు వండి పెట్టకుండా నువ్వు వండుకు తింటావా? ముందు ఏం వండావో తీసుకురా అంటూ ఇక సెల్వ అయితే అనంగానే, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నీకు పెట్టవలసిన అవసరం నాకు లేదు. నేను అమ్మకి వండి పెట్టుకుంటాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక కైల అయితే చెప్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన మనశ్శాంతి లేదు అంటూ ఇక సెల్వ అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో వణికిపోతూ పక్కనే దాక్కున్న బాబీని చూసి కైల అయితే అడుగుతూ ఉంటుంది. ఏమైంది బాబీ, ఏం జరిగింది, ఎందుకలా దాక్కుని వణికిపోతున్నావు అంటూ అడుగుతూ ఉండగా వాడు అంటూ ఉంటాడు. బాబీ అయితే వాడే మా నాన్న, నా శత్రువు అంటూ ఇక కైల అయితే చెప్పంగానే, నీ శత్రువే కాదు నా శత్రువు కూడా, మమ్మల్ని చంపేంది ఇతనే అంటూ ఇక బాబీ చెప్పంగానే ఆ మాటకి కైలాకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి, మీ అమ్మని చంపబోయింది మా నాన్న అంటే, మా నాన్నకి ఎవరో చెప్పుంటారు చంపమని. ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి మీ అమ్మని చంపడానికి ప్రయత్నించుంటాడు. నాకు అర్థమైంది. ఆ దేవుడు నిన్ను ఇక్కడికి వచ్చేలా ఎందుకు చేశాడు? మా నాన్న చేసిన తప్పు నేను సరిదిద్దాలి కాబట్టే ఆ దేవుడు నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు. బాబీ, ఈ లాకర్లో ఏముందో ఒక్కసారి తెలుసుకో బాబీ. మీ అమ్మా నాన్నని కలుసుకుందువు గాని. మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదంటున్నావు కాబట్టి మీ అమ్మ దగ్గరికే వెళ్దువు గాని. ఈ లాకర్లో నీకు వివరమైంది ఏదైనా ఒకవేళ దాగి ఉంటే అది ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత నీకు నిజం తెలుసుకునే అవకాశం ఉంటుందేమో. నా మనసుకి ఎందుకో అలా అనిపిస్తుంది బాబీ. ఒక్కసారి లాకర్ ఓపెన్ చెయ్యంటూ ఇక కైల అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాబీ అయితే కైల చెప్పిన విధంగానే లాకర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక లాకర్ ఓపెన్ చేస్తూ ఉండగా అది ఎంత ప్రయత్నించినా రాకపోయేసరికి ఇక కైల అయితే చెప్తూ ఉంటుంది. ఆఖరిగా నేను ఒకే ఒక నెంబర్ చెప్తాను, అది ఓపెన్ చెయ్యంటూ ఇక చెప్పంగానే, ఏంటో చెప్పు అంటూ ఇక బాబీ అయితే అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ పేరు ఎన్ని అక్షరాలు అని అడుగుతూ ఉంటుంది. కైల అయితే మా అమ్మ పేరు 3 అక్షరాలు అంటూ చెప్తూ ఉంటాడు. బాబీ అయితే ఆ 3ని 3 సార్లు ట్రై చేయంటూ ఇక కైల అయితే చెప్పంగానే, నీకెలా తెలుసు, అది
ట్రై చేస్తే వస్తుందని అంటూ అడుగుతూ ఉంటాడు. బాబీ అయితే నాకేంటో అన్నీ అలా తెలిసిపోతుంటాయి, నువ్వు ముందు ఓపెన్ చేయి, ఓపెన్ కాకపోతే ఇక ఇదే చివరిసారి, దీన్ని పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది. ఇక కైలా చెప్పిన నెంబర్ అయితే బాబీ ట్రై చేయంగానే ఇక ఆ నెంబర్కి ఆ లాకర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక లాకర్ ఓపెన్ అవ్వంగానే బాబీ అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. దీంట్లో ఏదో ఫోటో ఉంది బాబీ, ఒక్కసారి చూడు అంటూ కైలా అయితే చెప్పంగానే ఇక ఆ లాకర్ లో ఉన్న ఫోటో అయితే ఓపెన్ చేస్తాడు బాబీ. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, అబ్బాయి పక్కన అమ్మాయి మేడం ఉందేంటి అంటూ ఇక చూస్తూ ఉండంగా ఇంతలో కైలా అయితే ఫోటో చూస్తుంది. నేను చెప్పాను కదరా బాబీ, మీ అమ్మ ఆవిడే అని. నేను చెప్తే నువ్వు అర్థం చేసుకోలేదు, నేను చెప్పిన విధంగానే మీ అమ్మ ఆవిడే. ఇంతకాలం నువ్వు ఎవరు మీ అమ్మ అంటున్నావో ఆవిడ మీ అమ్మ కాదు, ఈ ఫోటోని బట్టి అర్థమైపోతుంది కదా అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది. అవునా, నిజంగా అమ్మాయి మేడమా అంటూ ఇక ఆలోచనలో పడతాడు బాబీ అయితే. మరొక వైపు ఇక స్వర కోపంగా ఝాన్సీ ఇంటికైతే వెళ్తుంది. ఇంతలో అభి ఝాన్సీ కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆది దంపతుల్లా ఎంత బాగా కూర్చున్నారో. కానీ నువ్వు నిజం ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పటికి కళ్ళు తెరుస్తావు? ఈ ఝాన్సీ మామూలు కిలాడి కాదు, నీ గురించి నేను చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు చాలా కంత్రివి కదా అంటూ ఉంటుంది. స్వర అయితే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటూ అభి అనంగానే అవును, నేను మాట్లాడేది నిజమే, నువ్వు ఈ ఝాన్సీ భర్తగా కాకుండా మాజీ పోలీస్ ఆఫీసర్లా ఆలోచించు, నిజాలు నీకు అర్థమవుతాయి. అసలు ఆ రోష్నిని చంపించవలసిన అవసరం ఎవరికుంది? ఆ నింద నీ మీద వేసి నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించవలసిన అవసరం ఎవరికుంది? ఇవన్నీ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా ఆలోచించు, నిజాలు తెలుసుకో, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుసుకో. నీకు ఇప్పటికీ కూడా నిజాలు అర్థం కాకపోతే ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు అంటూ స్వర అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి, అటు తిరిగి ఇటు తిరిగి అభికి అనుమానం వచ్చేలా చేసింది, ఇప్పుడు ఎటు నుంచి ఎటు వస్తుందో అంటూ ఝాన్సీ కూడా కంగారు పడుతుంది. నిజమే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగే ఆలోచించాలి. ఇప్పుడు నేను పోలీస్ డ్యూటీలో జాయిన్ అయి ఖచ్చితంగా వివరాలన్నీ తెలుసుకుంటాను అంటూ ఇక అభి అయితే నిర్ణయించుకుంటాడు. తను అనుకున్న ప్రకారమే పోలీస్ డ్యూటీలో అయితే మళ్ళీ జాయిన్ అవుతాడు. ఇక సీసీ ఫుటేజీల ప్రకారం అభి అయితే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక రోష్ని బాబీ కూడా ఇద్దరు ఒక దుక్కునైతే ఐస్ క్రీమ్ తింటూ ఉండడం కనిపిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా జీప్ ఎక్కుతూ ఉండగా సెల్వా రావడం, సెల్వా బాబీని ఎత్తుకు వెళ్ళడం, రోష్ని అడ్డు రావడం, సెల్వా ఇదంతా మీ నాన్నే చేయించాడనడం, ఇవన్నీ కూడా ఇక అభి అయితే సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకుంటాడు. ముందు వీడెవడో తెలుసుకోవాలి అంటూ ఇక సెల్వానైతే వెతకడం మొదలు పెడతాడు అభి. ఇక అభి అనుకున్న విధంగానే సెల్వా అయితే దొరుకుతాడు. ఇక సెల్వా దొరకంగానే ఇక సెల్వానైతే 4 ఉతికి అసలు నిజం అయితే తెలుసుకుంటాడు. అసలు ఇదంతా ఎవరు చేయించారు, నిజం చెప్పు అనంగానే చెప్తాను, ఇదంతా ఝాన్సీ మేడం చేయించారు, ఎప్పటికీ మీరు బాబీ ఒకటి కాకూడదన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయించి ఆఖరి నిమిషంలో బాబీ మిమ్మల్ని అసహించుకునేలా చేయడానికి ఇదంతా మీరే చేయించారని చెప్పించారు. ఆ నిజం తెలియని రోష్ని మేడం మీరే చంపించారని అనుకుంటుంది అంటూ ఇక సెల్వ అయితే నిజం చెప్పగానే ఇక అభి అయితే ఆ నిజాన్ని నళిని దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు. ఇక సెల్వా చెప్పిన విషయంతో నళిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అభి అయితే కోపంగా ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఝాన్సీని అయితే అరెస్ట్ చేస్తాడు. ఏమైంది అభి, నన్ను అరెస్ట్ చేస్తున్నావా? నేను నీ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను, ఒక్కసారి ఆలోచించు అంటూ అనంగానే ఉన్న బిడ్డని చంపాలని చూసిన నిన్ను ఎలా వదిలిపెడతాను? నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి తర్వాత ఆలోచిద్దాము, ముందు ఉన్న బిడ్డనే చంపాలని చూసావు కదా, నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ అభి అయితే ఝాన్సీని అరెస్ట్ చేసి షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.